హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. బీరకాయ గుడ్లు ఎండి రొయ్యల కాంబినేషన్తో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలోనే ఆయిల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన ఎండి రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకుంటే దానిలో పచ్చివాసన పోతుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. దీనికి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఉల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయి. మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని దానిలోనికి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనున్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి డ్రై సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా టేస్టీ రెసిపీ. అంతా మిక్స్ అయిన తర్వాత దానిలోనికి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, నెక్స్ట్ కారం కూడా ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఏం డిస్టర్బ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 minutes వదిలేయాలి. బీరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి మనం ఏమీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండానే బీరకాయలో వచ్చిన వాటర్తోనే మనకు ఆ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. యాక్చువల్గా ఈ కర్రీ వండినప్పుడు స్మెల్ అయితే అద్దరిపోతుంది. సో ముక్కలన్నీ అలా మగ్గిపోయిన తర్వాత మనకు ఆయిల్ రిలీజ్ అయింది చూసారా, ఈ స్టేజ్లోని మనం కర్రీలోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఎగ్స్ అనేది ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటికి ఇలాగా నైఫ్తోని చిన్న ఘాట్లు పెట్టుకుంటే మనకు ఆ మసాలా అనేది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. జనరల్గా చాలామంది ఎగ్ని ఆయిల్లోని పసుపు వేసి ఫ్రై చేసి కర్రీ చేస్తారు కదా. అలాగా కన్నా ఇలా బాయిల్డ్ ఎగ్స్ వండుకోవడానికే ట్రై చేయండి. మనకి హెల్త్కి మంచిది, దట్టు డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇలాగా ఉడకబెట్టిన ఎగ్స్ని కూడా ఆ కర్రీలోని వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అయినంత వరకు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇలా ప్రిపేర్ అయిన కర్రీని వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా కంప్లీట్గా ఈ కర్రీతోనే అన్నం మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. ఇదండి కంప్లీట్ బీరకాయ ఎగ్ కాంబినేషన్ ఎండి రొయ్యలతోని కర్రీ. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్